ప్లీజ్ బి ఆన్ లైన్. ఈ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పొచ్చు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. ఇక కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని కోర్టును తన లాయర్ కోరగా ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలంటోంది ధర్మాసనం. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని తెలిపింది. హైకోర్టు తీర్పుతో ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. దీంతో సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ శ్రేణులు సమావేశమయ్యారు. తదుపరి పరిణామాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ క్వాష్ పిటిషన్లో మొన్న తీర్పు ఏదైతే రిజర్వ్ చేశారో తీర్పు ఏదొస్తుందా అన్న ఉత్కంఠకు తెరపడింది. క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. ముఖ్యంగా ఏసీబీ విచారణలో మేము ఇన్వాల్వ్ అవ్వలేము అని చెప్పినటువంటి క్రమంలో చట్టం తను చేసుకుపోతుంది అని చెప్పేసి ఈ క్రమంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి చూడాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు అరెస్ట్ చెయ్యొద్దు అని నో అరెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా ఎత్తివేసినటువంటి క్రమంలో ఏసీబీ విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా అరెస్టుకు సంబంధించి ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. డీటెయిల్స్ అందించేందుకు ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది అన్నటువంటి వివరాలు డీటెయిల్స్ అందించేందుకు మనకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఇప్పుడు ఏసీబీ విచారణకు సంబంధించి నిన్న అటెండ్ అయినటువంటి క్రమంలో ఖచ్చితంగా తన వ్యక్తిగత లాయర్ ఎవరైతే ఉంటారో లీగల్ టీం ఏదైతే ఉంటుందో వాళ్లతో కలిసి వెళ్తానన్నారు. ఏసీబీ వద్దంది. రేపు మళ్ళీ వ్యక్తిగతంగానే సింగిల్గానే వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? రేపు అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయా లేదా? సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు ఉంటాయా? బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? చేరుకుంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు, జయేశ్వర్ రెడ్డి, వీళ్ళతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్న ఆ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కేటీఆర్కి సంబంధించిన కేసు విషయాల్లో మాత్రం ఇవాళ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది హైకోర్టు అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి కూడా నందినగర్ నివాసానికి ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా కూడా వస్తున్న సిచ్యువేషన్ కనిపించింది. ఇదే సమయంలో మాత్రం ఈ కేసుకు సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ ఆ ఏసీబీ విచారణ కూడా మరోసారి కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నోటీసులు ఇచ్చారు. కాబట్టి తన లాయర్ లేకుండా ఏదైతే రికార్డు చేసి విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ఏసీబీ అధికారులు చెప్పారు. కాబట్టి వచ్చే అంటే నెక్స్ట్ దానికి విచారణకు సంబంధించిన మాత్రం కేటీఆర్ అటెండ్ అవుతారా లేదనే దానిపైన కూడా ఓ స్పష్టత అయితే లేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ గతంలో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన మాత్రం పట్నం నరేందర్ రెడ్డి ఆ స్టేట్మెంట్ రికార్డు చేయకుండానే అందులో కేటీఆర్ ఆ పేరు పెట్టారని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేటీఆర్ పలుసార్లు కూడా చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్కు సంబంధించిన ఆ నేతలు మరి కాసేపట్లో నందినగర్ నివాసంలో లాయర్లతో కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇదే సమయంలో మాత్రం ఒకవేళ లాయర్లు వెంట తీసుకెళ్ళకపోతే మాత్రం అక్కడ ఏదైతే స్టేట్మెంట్ రికార్డు చేయడం అదేవిధంగా చేయకుండా అంటే కేసుకు సంబంధించిన అంశాలపైన కూడా కొంతవరకు తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి నందినగర్ నివాసంలో లాయర్లతో సమావేశం అయిన తర్వాత మాత్రం ఆ సుప్రీంకోర్టుకి ఇవాళ వెళ్తారనే దానిపైన కూడా మరికాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆ లాయర్లు చెప్తున్న ప్రకారం మాత్రం ఏ సమయంలో అయినా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే హైకోర్టు చెప్పిందని దానిపైన కూడా చెప్తున్నారు. కాబట్టి కేటీఆర్కి సంబంధించిన లాయర్లు ఎలాంటి అంశాలు కూడా వివరించబోతున్నారు అన్న దానిపైన కూడా ఓ స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే హైదరాబాదు నగరంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఆ నందినగర్ నివాసానికి కూడా చేరుకుంటున్నారు. మరికాసేపట్లో మాత్రం ఆ బీఆర్ఎస్ సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ఆ నేతలందరూ కూడా చేరుకోవాలని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించిన ఆ నేతలు కూడా ఇప్పటివరకే పిలుపునిచ్చినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఎందుకంటే కేటీఆర్కి సంబంధించిన మాత్రం ఏ క్షణంలో కూడా అరెస్టు చేయొచ్చు అనే దానిపైన కూడా హైకోర్టు వద్ద ఆ లాయర్లు ఇప్పటివరకే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ అరెస్టు చేస్తే మాత్రం ఏసీబీకి సంబంధించిన మాత్రం ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తబోతున్నారు, అరెస్టు చేస్తే మాత్రం ఎక్కడికి కూడా తరలించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి అదే సమయంలో నందినగర్ నివాసానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే మాజీ మంత్రి హరీష్ రావు, జయేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీటితో పాటుగా ప్రశాంత్ రెడ్డి ఇలా మాజీ మంత్రులందరూ కూడా చేరుకున్నారు. మరికాసేపట్లో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో
ఏదైతే ఈ రేసుకు సంబంధించినందుకు మాత్రం 55 కోట్ల రూపాయలకు సంబంధించిన మాత్రం ఒక ఏదైతే మేము కంపెనీకి ఫార్వర్డ్ చేసామో ఫార్వర్డ్ చేసిన దానికి సంబంధించిన మాత్రం ఒక మంత్రిగా మాత్రమే నేను నిర్ణయం తీసుకున్నాను అనే దానిపై కూడా ఇప్పటివరకే పలుసార్లు కూడా కేటీఆర్ ఒక క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన మాత్రం హైకోర్టులో మాత్రం ఆ వాదనలు విన్న తర్వాత మాత్రం ఇవాళ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడు కేటీఆర్ అరెస్టు ఉండబోతుందన్న దానిపై కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అరెస్టు ఉంటే మాత్రం ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కేటీఆర్కు సంబంధించిన న్యాయవాదులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము అని చెప్పేసి దానిపైన కూడా ఏసీబీ ఇప్పటివరకే క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తారు, గతంలో ఈ రేసు సమయంలో మాత్రం ఎలాంటి ఒప్పందం జరిగింది, ఒప్పందం జరిగిన తర్వాత మాత్రం ఎన్ని డబ్బులు కూడా ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది, ఆ కంపెనీతో ఎన్ని సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నారు అనే దానిపైన కూడా ప్రతి ప్రశ్నపైన కూడా లేవనెత్తే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా కేటీఆర్కు సంబంధించినంత వరకు గతంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా కూడా ఏ విధంగా మీరు దీనిపైన కూడా పర్మిషన్ ఇచ్చారు, ఈ పర్మిషన్ ఇచ్చే ముందు మాత్రం ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు. కాబట్టి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి అంశంపైన కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది అన్న దానిపైన కూడా ఏసీబీ ప్రశ్నలు కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాత్రం ఆర్బీఐకి కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐకి ఎక్కడ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. కాబట్టి ఆర్బీఐకు సంబంధించినందుకు మాత్రం మనీ లాండరింగ్ విషయంలో మాత్రం ఇప్పటివరకే ఈడీ కూడా విచారణకు రావాలని చెప్పేసి కూడా తెలిపింది. ఇవాళ కేటీఆర్ కూడా ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉండే, కానీ నిన్న ఈడీకి కూడా మెయిల్ పెట్టారు. కొంత సమయం కావాలని చెప్పేసి కూడా కేటీఆర్ మెయిల్ పెట్టిన నేపథ్యంలో ఇప్పటివరకే ఈడీ కూడా కొంత సమయం ఇచ్చింది. కానీ తదుపరి తేదీ ఎప్పుడనేది కూడా ఈడీ ఇప్పటివరకే ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయం పైన కూడా బీఆర్ఎస్ శ్రేణిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఏసీపీ కేసు, అదేవిధంగా ఈడీకి సంబంధించినందుకు మాత్రం 2 కేసులు ఉన్నాయి. కాబట్టి కేటీఆర్కు సంబంధించి ఎలాంటి ప్రశ్నల వర్షం 2 కూడా కురిపించబోతున్నాయన్న దానిపైన కూడా బీఆర్ఎస్ శ్రేణిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. జోష్న అండ్ ప్రవీణ్, ముఖ్యంగా ఇక్కడ అరెస్ట్కు సంబంధించిన ఉత్కంఠే పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఈవెన్ హైకోర్టు ముందస్తుగా అంటే మధ్యంతరంగా ఇచ్చినటువంటి టైంలో కూడా నో అరెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికోసమే ఏసీబీ వెయిట్ చేసిందా అన్నటువంటిది కూడా కనిపించింది. విచారణకు సంబంధించి పిలుపు క్రమంలో కావచ్చు, విచారణకు లాయర్స్తోనే వస్తామనడం కావచ్చు, వీటన్నింటి ఈక్వేషన్స్ కనుక చూసినట్లయితే ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది ఏసీబీ విచారణకు సంబంధించి ఏ విధంగా ఒక కీ రోల్గా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే ఏసీబీ మాత్రం ముందుగా అరెస్టు చేయాలని చెప్పేసి కూడా భావించినట్లు కూడా గతంలో బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగింది. నందినవర్ నివాసంలో మాత్రం 2 రోజుల పాటు కూడా కేటీఆర్ ఇక్కడే ఉన్నారు. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులందరూ కూడా నందినవర్ నివాసంలో ఉండి నందినవర్ నివాసం వద్ద మాత్రం ఎప్పుడు అరెస్టు చేయబోతున్నారనే దానిపై కూడా కొత్త ఉత్కంఠగా కూడా ఎదురు చూశారు. కేటీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అరెస్టు చేయొద్దు అంటూ కూడా వారందరూ కూడా నినాదాలు చేసిన సిచ్యువేషన్ గతంలో కనిపించింది. కానీ ఇవాళ హైకోర్టు తీర్పుకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు దగ్గర ఇప్పటివరకు లాయర్లు చెప్తున్న ప్రకారం మాత్రం ఏసీబీ ఏ క్షణంలో అయినా కూడా అరెస్టు చేసుకునే అధికారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ అరెస్టు చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏసీబీ ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ 2 ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన దానిపైన కూడా ఆ ప్రభుత్వాలు కూడా చేశాయి. కాబట్టి దానిపైన కూడా వచ్చే రోజుల్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ కేసుకు సంబంధించిన మాత్రం ఈ రేసు విషయంలో మాత్రం ఏసీబీ ఏ విధంగా దూకుడు పెంచబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. జోష్న ఓకే రైట్.